హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. ముందుగా ఆయనను పరిచయం చేసుకుందాం. హలో డాక్టర్. నమస్తే మేడం. లంగ్స్ ఇన్ఫెక్షన్, నిన్న సీతారాం యేచూరి గారు కూడా ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ నిమోనియాతో చనిపోయారు. సో అసలు ఇది ఎందుకు వస్తుంది, దేనివల్ల అవుతుందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అసలు నిమోనియా ఎందుకు అవుతుంది అని, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అని మనం చూసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, జలుబు దగ్గు వస్తూనే ఉంటాయి వాళ్ళల్లో కూడా నిమోనియా అవుతుంది. కానీ ఎక్కువ చిన్న పిల్లల్లో ఏంటంటే నిమోనియా ఏదైతే అవుతుంది అది వైరల్ నిమోనియా ఉంటుంది. అంటే వైరస్ల వల్ల వస్తుంది వాళ్ళకి నిమోనియా. అయితే అది ప్లస్ పిల్లలు జర చిన్నగా ఉంటారు, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మనం ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు రికవర్ అయిపోతారు. పెద్ద వయసు అయ్యేసరికి లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, నిమోనియా చాలా డేంజరస్. ఇప్పుడు కోవిడ్లో కూడా అందరికీ నిమోనియా వచ్చేసింది, లంగ్స్ ఖరాబ్ అయ్యి వాళ్ళు చనిపోయినరు. అయితే ఏమవుతుంది, లంగ్స్ అంటే ఏంది, ఊపిరితిత్తులు. ఇవి ఏం చేస్తాయి, మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, ఇవి ఇట్లా పోతుంది. ఇది ఎట్లుంటుంది అంటే స్పంజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు స్పంజ్ ఉంటుంది కదా, బయట దొరుకుతుంది కదా స్పంజ్, అది ప్రెస్ చేస్తే ఏమవుతుంది, చిన్నగా దగ్గర అయిపోతుంది. మళ్ళీ ఇట్లా వదిలేస్తే మళ్ళీ దాంట్లో ఎయిర్ ఫిల్ అయిపోతుంది. సేమ్ ఊపిరితిత్తులు కూడా అట్లనే ఉంటాయి. ఇట్లా పట్టుకొని మనం ప్రెస్ చేస్తే దగ్గర అవుతాయి, మళ్ళీ స్ప్రెడ్ అయిపోతాయి. ఎందుకంటే దాంట్లో మొత్తం ఎయిర్ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, బ్యాక్టీరియా వల్ల, వైరస్ల వల్ల, ఫంగస్ వల్ల దీంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దీంట్లో చీమన్నా వచ్చేస్తుంది, లేదంటే నీళ్ళన్నా వచ్చేస్తాయి. సో ఇవి ఎందుకు వస్తాయి, ఇప్పుడు పిల్లల్లో అయితే సరే ఇన్ఫెక్షన్ల వల్ల వస్తున్నాయి, పిల్లల ఇమ్యూనిటీ జరగదు. కొందరికి ఏముంటుందంటే వాళ్ళు సరిగా వాళ్ళ డైట్ మెయింటైన్ చేసుకోరు, లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండదు, స్మోకింగ్ చేస్తారు చాలా. కొందరు చైన్ స్మోకర్లు ఉంటారు. మళ్ళీ దాని తర్వాత ఆల్కహాల్ చాలా కన్జ్యూమ్ చేస్తారు. మళ్ళీ దాంతోపాటు వాళ్ళకి షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండేసరికి మళ్ళీ వాళ్ళు లైఫ్ స్టైల్ కరెక్ట్ మెయింటైన్ చేసుకో ఏమవుతుంది, ఈ ఊపిరితిత్తులు ఎంత స్ట్రాంగ్ అయితే ఉండాలి అవి మెల్లగా విదేజ్ వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి. మళ్ళీ పొల్యూషన్ ఒకటి, మనం ఏ గాలి అయితే తీసుకుంటున్నాం అది మొత్తం కాలుష్యం అయిపోయింది. దానివల్ల కూడా ఊపిరితిత్తులేమో పాడవుతాయి. అయితే ఇట్లా చేసి 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 ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు మనిషి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. అయితే ఎవ్రీ కంట్రీ అక్కడ ఎయిర్ క్వాలిటీని బట్టి, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి, అక్కడ ఉన్న డెవలప్మెంట్ని బట్టి జనాలకు ఒక యావరేజ్ ఏజ్ ఇస్తారు. ఇప్పుడు సింగపూర్ ఉంది 80+ అక్కడ యావరేజ్ ఏజ్, జపాన్ ఉంది 80+, 85+, యుఎస్ ఉంది 75+, అట్లా ఇండియాలో కూడా 65 అది యావరేజ్ ఏజ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం, కండిషన్స్, పొల్యూషన్, స్మోకింగ్ చేసేటోళ్ళు, ఆల్కహాల్ చేసేటోళ్ళు, ఈ పాన్ గుట్కాలు తినేవాళ్ళు, వాళ్ళకు కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఏమవుతుందంటే ఇంకోటి, హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఇప్పుడు మనిషి, ఇప్పుడు హార్ట్లో ఏదో ప్రాబ్లం అయింది, లేదంటే లివర్లో ఏదైనా ప్రాబ్లం అయింది, అది చాలా సివియర్ అయిపోతుంది విత్ టైం. అండ్ ఇప్పుడు అస్తమా ఉన్న వాళ్ళకు కూడా జర ఏజ్ అయిపోయినాక వీళ్ళందరికీ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియా రావడం జర ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, బాడీలో షుగర్ లెవెల్స్ ఫుల్ ఉన్నాయి, ఏమవుతుంది ఈజీగా ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతాయి. ఇప్పుడు ఏ ఆర్గానిజం ఉన్నా, మనిషి ఉన్నా సరే, బ్యాక్టీరియా ఉన్నా సరే, దానికి ఏం కావాలి, కార్బోహైడ్రేట్, గ్లూకోజ్ కావాలి. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, ఆబ్వియస్ కదా వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఈజీగా డెవలప్ అవుతాయి. సో అట్లా డెవలప్ అవుతాయి. మళ్ళీ లేదంటే ఒక్కొక్కసారి వెంటిలేషన్ మీద వేస్తారు పేషెంట్ని, వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా అంటారు దాన్ని. వెంటిలేటర్ వేయడం వల్ల కూడా వాళ్ళకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. మళ్ళా దాని తర్వాత ఏమవుతుంది, ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అయితే అట్లా ఇన్ఫెక్ట్ అయిపోతారు అనమాట. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.